హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వీడియో స్టార్టింగ్తోనే రొయ్యలు చూపిస్తున్నా అని చూస్తున్నారా? అదే ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కర్రీ అనమాట, రొయ్యలు గుడ్డు. ఈ కర్రీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. సో మేమైతే ఈరోజు మా అత్తయ్య మా కోసం రొయ్యలు గుడ్డు కూర వండబోతున్నారు. ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో దానికోసం అయితే మనం రొయ్యల్ని ఫ్రెష్గా తెచ్చుకొని వాటిని బాగా ఇచ్చేసుకుని వెనకతల నరాలు ఉంటాయి కదా, అవి మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు సాల్ట్ వేసి ఒకసారి మంచిగా ఒక 5-4 టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న నీచు వాసన పోవడం కోసం మేము గల్లుప్పు వేసుకున్నాము, దానివల్ల నీచు వాసన పోతుంది. సో తర్వాత ఇంకా మళ్ళీ పసుపు వేసి కూడా ఒక 2-3 టైమ్స్ అలా మిక్సింగ్ చేసి మంచిగా మొత్తం ముక్కలన్నింటినీ పట్టించి కడిగి ఒక 4-5 టైమ్స్ 6 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. 2 ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కలుపుకొని, అండ్ రొయ్యల్లో వెనక నరం తీస్తేనే లేకపోతే ఇసుక తగులుతుంది అంటారు కదా. సో అవి మంచిగా ముందు 1 by 1 తీసుకొని క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం స్టవ్లోని ఎగ్స్ పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాకలో శుభ్రం చేసుకున్నాం కదా, ఆ రొయ్యల్లోని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుందాం. 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను, అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అవి మగ్గించి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాం. కడాయిలోనే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసి చూసాం అనమాట. ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే అందులో ఫస్ట్ మనం ఇందాకలో ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అయితే మనం ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఒక బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రైడ్ ఎగ్స్ నచ్చకపోతే మీరు నార్మల్ ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. మాకు ఫ్రై చేస్తే ఇష్టం, సో అందుకనే మేము ఫ్రైడ్ ఎగ్స్ వేసుకుంటున్నాము. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఎగ్స్ చూసారా, మనకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడైతే మనకి ఇవి మొత్తం అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దీనికి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను, చిన్నవి. పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. సో అందులోనే నేను చిల్లీస్ మిక్స్ చేసేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం ఆనియన్స్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో గరిటె పెడుతూ తిప్పుతూ మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ ఏం వంట కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా ఛానల్లో మీకు వంటలు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందాకలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు వేసేసుకుందాం. అంటే మగ్గించుకున్నాం కదా ఆ రొయ్యల్ని ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి అందులో వేసేసుకొని ఒకసారి ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలతో మంచిగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ అవుతున్నప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా సూపర్గా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడే స్మెల్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఎలా ఉందంటే కర్రీ అయిపోయాక ఇంకెంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. లెక్క చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే చాలా టైమ్స్ వండుకున్నాము, అందుకే మీ గురించి కూడా ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడ కారము ఉప్పు గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాం. అసలు కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, అబ్బా చూస్తే. నెక్స్ట్ అయితే మనం అందులో కొంచెం మంచినీళ్ళు వేసుకుందాము. వాటర్ వేసాక బాగా మిక్స్ చేసుకొని
నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఇందులోనే ఒక 2 టమాటోస్ చిన్నవి కట్ చేసుకొని నువ్వు వేసుకుందాం. నేను టమాటా అయితే ముందు వేయలేదు, ఈ కర్రీకి ఇలా మధ్యలో వేసుకుంటేనే దాని గ్రేవీ వచ్చేసి ముక్కలకి పట్టి టేస్ట్ అయితే రొయ్యలకి బాగా ఉంటుంది. సో టమాటీలు మగ్గుతాయా అని మీరు అనుకోవచ్చు, టమాటీలు చాలా మెత్తగా ఉడికిపోతాయి. కావాలంటే చూడండి, టమాటీలు కూడా ఇప్పుడు మగ్గిపోయాయి కాబట్టి ఇందులో మనం ఎగ్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి, సో వేసేసి ఒకసారి కింద నుంచి కలిపేద్దాం. ఎందుకంటే గుడ్లకు కూడా ఫ్లేవర్ పట్టాలి కాబట్టి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయాల్సిందే, ఎందుకంటే అంత బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకటి విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది. సో టమాటీలు మీరు మగ్గుతాయి లేవో అనుకుంటున్నారు, కానీ టమాటీలు చాలా బాగా మగ్గిపోతాయి. మీరే చూసారు కదా టమాటీలు ఎంత మంచిగా మగ్గిపోయాయో. సో మళ్ళీ నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాము. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటున్నాం. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో దీనికైతే మేము ఒక సర్వింగ్ బౌల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము. కర్రీ చూసారా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ట్రై చేసేయండి ఈ కొత్త రెసిపీని. మళ్ళీ మీ ముందుకు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.